ఇవాళ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో మనము ఒక ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇది మనకి 2010లో ఇచ్చాడు. 2010లో ఇచ్చాడు. ఈ 2000 మార్చిలో ఇచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 7 మార్క్స్ ప్రాబ్లం. ఈ మోడల్లో ఏదో ఒక ప్రాబ్లం మనకి ఎప్పుడు వస్తూ ఉంటుంది కనుక ఈ మోడల్ బాగా నేర్చుకోవాలి. ఇక్కడ ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ప్రూవ్ దాట్ కాస్ స్క్వేర్ a బై 2, ఇది క్యాప్ అంటే కాస్ స్క్వేర్ అని, కాస్ స్క్వేర్ a బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ b బై 2 ప్లస్ మైనస్ కాస్ స్క్వేర్ c బై 2 ఈజ్ ఈక్వల్ 2 కాస్ a బై 2 కాస్ b బై 2 అండ్ కాస్ c బై 2 అని మనం ప్రూవ్ చేయాలి. మళ్ళీ నేను ఇక్కడ ఒకసారి రాసిన నీట్గా. సో కాస్ స్క్వేర్ a బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ b by 2 minus cos square c by 2 is equals to 2 cos a by 2 cos b by 2 sin c by 2 వస్తుందన్న. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇందులో నేను LHS తీసుకుని RHSలోకి ట్రాన్స్ఫర్ అవుతాను. సో LHS తీసుకుంటా ఫస్ట్, ప్రూవ్ దట్ అన్నాడు కనుక LHS is equals to మనకు తెలిసింది కాస్ స్క్వేర్ a by 2 ప్లస్ కాస్ స్క్వేర్ b by 2 మైనస్ కాస్ స్క్వేర్ c by 2. ఈ రెండు కాసులని నేను సైన్లో కన్వర్ట్ చేస్తాను, అంటే సైన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎందుకంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని తెలుసు. ఈ ఫార్ములా అప్లై చేస్తాను ఈ రెండింటికి. కాస్ స్క్వేర్ a బై 2 యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుని కాస్ స్క్వేర్ b బై 2 అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ b బై 2 మైనస్, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసుకుని 1 మైనస్ సైన్ స్క్వేర్ c బై 2 రాస్తాను. సో ఇక్కడ నాకు కాస్ స్క్వేర్ a బై 2 యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసుకుని ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకుని మైనస్ సైన్ స్క్వేర్ b బై 2 కూడా యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు -1 ప్లస్ సైన్ స్క్వేర్ c బై 2 వస్తుంది. ఇప్పుడు ఈ -1 ఈ +1 క్యాన్సిల్ అయిపోయి నాకు ఇక్కడ కాస్ స్క్వేర్ a బై 2 మిగులుతుంది, మైనస్ సైన్ స్క్వేర్ b బై 2 మిగులుతుంది, ప్లస్ సైన్ స్క్వేర్ c బై 2 మిగులుతుంది. ఇది సైన్ స్క్వేర్ a బై 2 మైనస్ సైన్ స్క్వేర్ b బై 2 అంటే నాకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b. కాస్ ఆఫ్ a ప్లస్ బిని కాస్ ఆఫ్ a మైనస్ బిని మల్టిప్లై చేస్తే నాకు కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b వస్తుంది. ఒకవేళ ఇక్కడ బై 2 ఇక్కడ బై 2 వస్తే కనుక ఇక్కడ బై 2 ఇక్కడ బై 2 వస్తుంది. అంటే నాకు కాస్ స్క్వేర్ a బై 2 మైనస్ సైన్ స్క్వేర్ b బై 2 ఉంది కనుక నేను దాని ప్లేస్లో, అంటే దీని ప్లేస్లో నేను డైరెక్ట్గా కాస్ ఆఫ్ a ప్లస్ b బై 2 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b బై 2 రాసుకోవచ్చు. దట్ ఈస్ ప్లస్ ఇక్కడ ఇంకా మనకి ఇంకా ప్లస్ ఇంకా ఏం మిగిలిపోయింది, సైన్ స్క్వేర్ c బై 2 మిగిలిపోయింది. సరే, ఇప్పుడు దీంట్లో కాస్ a ప్లస్ b బై 2ని ట్రాన్స్ఫర్ చేసి సైన్ c బై 2లోకి రాయొచ్చు. ఎలా రాయొచ్చో ఒకసారి చూద్దాం. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు పై, ఇది మనకి ఇచ్చేసాడు, ఫస్ట్ ఇస్తాడు, ఇక్కడ ఇస్తాడు, మనకి చూసుకోవాలి. ఇది దీన్ని యూజ్ చేసుకుంటే సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు పై మైనస్ c అవుతుంది. కానీ నాకు a ప్లస్ b బై 2 కావాలనుకోండి, దీన్ని బై 2 చేస్తే దీన్ని బై 2 చేసి దీన్ని కూడా నేను బై 2 చేస్తాను. ఇప్పుడు కాస్ అప్లై చేశాను అనుకో, కాస్ ఆఫ్ a ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ c బై 2 అవుతుంది. కాస్ 90 తోటి
మళ్ళీ సైన్ c/2 అవుతుంది. అంటే కాస్ 90 మైనస్ థీటానే ఇది సైన్ c/2 అవుతుంది. అంటే కాస్ a+b/2 ఉన్న చోట నేను సైన్ c/2 రాయొచ్చు. అంటే నేను ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. సైన్ c/2 ఇంటూ కాస్ ఆఫ్ a-b/2 ప్లస్ సైన్ స్క్వేర్ c/2 ఇట్లా రాసుకోవచ్చు. సో ఇలా రాసుకోవడం వల్ల ఇక్కడ సైన్ స్క్వేర్ c/2 ఉంది, ఇక్కడ సైన్ c/2 ఉంది, నాకు బయటకు వచ్చేస్తుంది. సో సైన్ c/2ని నేను బయటికి తీస్తే ఇక్కడ కాస్ ఆఫ్ a-b/2 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ సైన్ c/2 మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే సైన్ c/2 ఇంటూ ఇది మళ్ళీ అదే సరిపోతుంది. కానీ ఇక్కడ సైన్ c/2ని మళ్ళీ నేను మాడిఫై చేసి బ్యాక్ వస్తాయి, ఇట్లా వస్తా. ఇట్లా వచ్చినప్పుడు నాకు సైన్ c/2 యాజ్ ఇట్ ఈజ్ ఉండి, కాస్ ఆఫ్ a-b/2 యాజ్ ఇట్ ఈజ్ ఉండి, ఇక్కడ సైన్ c/2 అంటే కాస్ ఆఫ్ a+b/2 వస్తుంది అన్న. నువ్వు కరెక్ట్గా ఇది అబ్జర్వ్ చేస్తే, మళ్ళీ దీన్ని అబ్జర్వ్ చేస్తే కాస్ ఆఫ్ a+b ప్లస్ కాస్ ఆఫ్ a-b లా ఉంది. దీని వాల్యూ నాకు తెలుసు 2 cos cos b అని నాకు తెలుసు. సో నేను ఇక్కడ బై2 పెడితే, ఇక్కడ బై2 పెడితే, ఇక్కడ కూడా నాకు బై2 వచ్చి, ఇక్కడ కూడా నాకు బై2 వస్తుంది. అంటే 2 cos a/2 cos b/2 అనేది అవుతుంది. ఇది రెండిట్లు సింప్లిఫై చేస్తే టోటల్గా నాకు సైన్ c/2 వచ్చి, ఈ రెండిట్ల ప్లేస్లో నాకు 2 cos a/2 వచ్చి cos b/2 వస్తుంది. సో ఇక్కడ దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుంటే, అంటే 2 times cos a/2 cos b/2 sin c/2 లాస్ట్లో రాశాను అనమాట. ఇది ఫస్ట్లో ఉంది, లాస్ట్లో రాశాను. ఇలా రాయడం వల్ల నాకు RHS అనేది కనపడుతుంది. అంటే నేను LHSలోంచి RHSలోకి, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ప్రాక్టీస్ చేయండి, పక్కా వచ్చే